హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా స్వామికి ఇంకా విరుములు మేమైతే ఏమేమి తీసుకెళ్తున్నాం అన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 3 టెంకాయలు తీసుకొని వాటి పీచు ఏం లేకుండా మొత్తం అయితే క్లీన్గా చేసుకోవాలి. దానికి పసుపు కుంకుమ పెట్టి ఒక 5 నిమ్మకాయలు, అలాగే ఒక 3 కానీ 5 కానీ బ్లౌజ్ పీసెస్ పెట్టుకున్నాడు. ఇంకైతే విరుముల్లో బియ్యము, ఇంకా బట్టలు, ఇంకా ఒక బెడ్షీట్ అవన్నీ అయితే పెట్టుకుంటున్నాడు. ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా ఇంట్లోంచే తీసుకెళ్తున్నాడు ఒక పూటకైతే. ఇంకైతే గుడికెళ్ళే ముందైతే ఇంకా పారాన్ని పెట్టండి కాలికి అని చెప్తే ఇంకా నేనైతే పారాన్ని పెడుతూ ఉన్నాను ఇక్కడ. ఇంకా మా ఇంటి దగ్గర టెంకాయ ఇలాగే తీసి కింద కొట్టేసి అండ్ గుడి కాడ కూడా ఇలాగే తీసి కొట్టేసాం. ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైం అయితే 5 అయింది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఇంకైతే ఇట్లా టెంకాయ కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా అయితే వచ్చేయాలంట. నేను మా బాబు మా స్వామి అయితే వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇంకా అప్పటికే తెల్లారని కూడా తెల్లారలేదు. ఇంకైతే టెంపుల్కి వెళ్ళిపోయాం. మేము వచ్చేసరికి కొంతమంది స్వాములు కూర్చో ఉన్నారు. ఇంకైతే బియ్యము అవి తీసుకొచ్చాము కదా, ఇలా అయితే పెట్టారు. ఇంకా మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇందాక టెంకాయలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక టెంకాయలో అయితే నీళ్ళన్నీ తీసేసి అందులో నెయ్యి వేసి దానికిలో గాలిపోకుండా అయితే ఒకటి పెట్టేశారు. ఇంకైతే అవన్నీ లోపల సర్దుతూ ఉన్నారు విరుముల సంచిలో. ఇంకా బియ్యం వేయాల్సిన వాళ్ళు వచ్చి కొంతమంది బియ్యం వేసేసి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి బియ్యం వేస్తారు. 3 సార్లు బియ్యం వేయించేసి ఇంకైతే విరుములు కట్టేసి 3 చుట్లు ప్రదక్షిణాలు చేయించి ఇంకా గురుస్వామికి అయితే మనకు తోచినంత దక్షిణ ఇవ్వచ్చు. ఇంకైతే ఈ మెట్లు ఎక్కడానికి లేదు. అంటే ముందు రోజే పూజ జరిగింది కదా, ఇంకా అవన్నీ అయితే ఏం తీవలేదు. అందుకని 3 అయితే ఎక్కలేదు. ఇంకైతే ట్రైన్లో కొద్దిగా వీడియో అయితే తీశారు. చెన్నై రైల్వే స్టేషన్ల దగ్గర అయితే ఆగి అక్కడైతే భోజనం చేసేసారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ 8:30-9కి అయితే చెన్నై నుంచి కోటాయంకి అయితే వచ్చేసారు. అక్కడి నుంచి తీసేసి ఎనిమిదికి అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకైతే ఇక్కడ వెళ్తున్నారు. ఫస్ట్ అయితే రంగులు అవైతే తీసుకొని 2 కన్యస్వాములు ఉన్నారు ఈ ఇయర్ అయితే. వాళ్ళకైతే ఇక్కడ బాణం గుచ్చి తల దగ్గర ఇంకా రంగులు అయితే పూసుకొని కాసేపు అయితే ఎరిమేలు వేయిస్తున్నారు. ఇంక ఇక్కడైతే వాటికి సంబంధించిన బాణాలు, రంగులు ఇంకా అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడైతే తీసుకొని కన్యస్వాముల చేత అయితే డ్యాన్స్ వేయించారు. ఈ ఇయర్ 2 కన్యాస్వాములు ఉన్నాయని చెప్పాను కదా, ఒక చిన్న పాప ఇంకొక స్వామి అయితే ఈ ఇయర్ కన్యాస్వాములుగా అయితే వెళ్ళారు. వీళ్ళతో పాటు అయితే కొంతమంది సివిల్లో ఉండేవాళ్ళు కూడా అయితే వెళ్ళారు. కానీ 18 మెట్లు ఒకటే ఉంటాయి కదా, 18 మెట్లు గోల్డెన్ మెట్లు అవి అయితే ఎక్కనివ్వరంట. ఇంకైతే అక్కడ వాళ్ళు చేతుల్లో ఉంటాయి కదా మండలు, వాటిని తీసుకొని కొద్దిగా కొడుతూ ఆట పట్టిస్తూ అయితే డ్యాన్స్ వేయమంటారు కన్యస్వాముల్ని. ఇక్కడైతే వాళ్ళే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంచెం సేపు వేసినాక అయ్యప్ప స్వామి ఫ్రెండ్ ఉంటాడు కదా, వావర్ స్వామి, ఆయన దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారు. ఆ టెంపుల్ అయితే ఎదురుగుంటుంది. దాని ఎదురుగా అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, అక్కడికైతే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ టెంకాయ ఉంటుంది కదా, ఆ టెంకాయని తీసుకొని విసిరేస్తారు కదా, అక్కడికైతే వెళ్తూ ఉన్నారు. ఇంకైతే మా స్వామి కూడా టెంకాయ తీసుకొని లోపలికైతే వెళ్తూ ఉన్నాడు. ఇక్కడైతే స్వాములందరూ ఆ టెంకాయని అయితే విసిరేసి దండం పెట్టుకొని అయితే వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడే వేస్తున్నారు ఆ టెంకాయలన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇంకైతే ఈ వాటర్ ఇస్తారు. మామూలు వాటర్ ఉండవు. కొండ ఎక్కేటప్పుడు ఈ వాటర్ ఉంటాయి, రెడ్ కలర్లో ఉన్నాయి, ఎనర్జీ వాటర్ లాగంట. ఇవైతే టేస్ట్ బాగున్నాయంట, తాగారు ఇక్కడైతే. ఇంకైతే ఇవన్నీ మా హస్బెండే కొద్దిగా కవర్ చేస్తూ ఉన్నారు. ఇంకైతే అక్కడ టెంకాయ కొట్టేసి ఇంకా మళ్ళీ బయటకైతే వచ్చేసి వావర్ స్వామి టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా దాని ఎదురుగానే అయితే ఉంది టెంపుల్, లోపలికైతే వెళ్ళారు. ఫస్ట్ అయితే ఆయన్ని అద్దంలోంచి చూడాలంట. అద్దంలోంచి చూసి దండం పెట్టుకొని ఇంకైతే గుడి చుట్టూరు ఒక ప్రదర్శన చేసేది వచ్చి ఇంకా దండం పెట్టుకొని అద్దంలోంచి చూస్తూ వెనక్కి వచ్చేయాలంట. వెనక్కి వస్తూ ఉన్నారు
చూడండి ఎలా వస్తున్నారు వెనక్కి. ఇక్కడ ఇట్లా వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంకాసేపు అయితే ఎరిమేలు వేపిస్తున్నారు చిన్నపిల్లలు వాళ్ళ చేత అయితే. నేనైతే నాకు తెలిసిన వరకైతే చెప్తున్నాను. ఈ వీడియోనైతే ఎవరు తప్పుగా అయితే ఉద్దేశించుకోమాకండి. ఇలానే చేస్తారని అయితే నేను చెప్పట్లేదు. మూసేశారు. టెంపుల్ మూసేశారు. ఇంకా అక్కడైతే ఎరిమేలు కంప్లీట్ అయిపోయినాక, ఎరిమేలు వేయడం కంప్లీట్ అయిపోయినాక ఇంకైతే పంబకైతే స్టార్ట్ అవుతున్నారు. ఇంకా దారిలో ఒక టెంపుల్ ఉంటే అక్కడైతే క్లోజ్ చేసేసారంట టెంపుల్. అక్కడ చూసేసుకొని ఇంకైతే పంబకైతే స్టార్ట్ అవుతున్నారు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇంకో 2 డేస్లో పోస్ట్ చేసేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.